రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. సోదరమణులారా, 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, విద్యార్థులకు, ప్రెస్ మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది. భారతదేశం స్వాతంత్ర్య కోసం పోరాటం చేసిన అమరవీరులకు, రాజ్యాంగం వ్యక్తులకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. మా కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాను. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజుల పని చేసిన జిల్లాలోని 16,565 మంది ఉపాధి హామీ కూలీలను ఇప్పటి వరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద గుర్తించి గ్రామ సభలలో ఆమోదించడం జరిగింది. గ్రామ సభ ఆమోదము పొందిన వారికి 6,000 రూపాయలు చొప్పున 2 విడతలుగా చెల్లించడం జరుగుతుంది. రైతు భరోసా. అన్నం పెట్టే రైతునని ఆదుకోనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని ఎకరాకు 12,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అందిస్తుంది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని నేటి నుంచి అందచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు. అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి అయింది. మన జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం, కార్డులలో మార్పులు చేర్పులు కోసం సుమారు 40,000 మంది పైగా దరఖాస్తును చేసుకున్నారు. ఈ దరఖాస్తులను అధికారులు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించగా జిల్లాలో దాదాపు 2,10,000 మంది ఇందిరమ్మ ఇండ్లు కోసం దరఖాస్తులను చేసుకున్నారు. ఈ దరఖాస్తులను అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం నిబంధనలు ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం అమలు. ఈ పథకం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలు రాష్ట్ర నలుమూలలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో 9 డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 3,14,82,000 మంది మహిళలు ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలు 125,50,00,000 రూపాయలు లబ్ధి పొందారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 20,474 మంది పేద అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో శుక్రవారం సభ నిర్వహించడం జరుగుతుంది. మహిళలు ఆరోగ్యం, పోషకాహారం స్థితిని మెరుగుపరిచేందుకు, సామాజిక సమస్యలు పరిష్కరించేందుకు ఈ సభ తోడ్పడుతున్నది. జిల్లాలో స్నేహిత కార్యక్రమం ద్వారా అన్ని పాఠశాలలోని విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. జిల్లాలో ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలందరికీ సుమారు 50,000 రూపాయలు ఖరీదు చేసే
59 రకాల వైద్య పరీక్షలు మనము ఉచితంగా చేయిస్తున్నాము. డిఆర్డిఏ మరియు మెప్మా శాఖల ద్వారా ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద 423 వ్యక్తిగత యూనిట్లకు 8,12,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటు 60 గ్రూప్ యూనిట్లు ఏర్పాటు చేసి రూపాయి 5,73,00,000 కేటాయించడం జరిగింది. జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడే విపత్తుల నుండి ప్రజలను రక్షించేందుకు 59 మంది ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మాదక ద్రవ్యాల నివారణకు అన్ని జిల్లా పరిషత్ ఉన్నత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.